హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? మీరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను. నేను ఇవాళ ఏం చెప్పబోతున్నా అంటే, మీకు రోటీ మేకర్ అన్నది తెలుసు కదా. ఆ రోటీ మేకర్ని నేను ఇవాళ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. మీరు చూసారు కదా రోటీ మేకర్ని వీడియోలో ఉన్నట్టు, చాలా బాగుంది. అంటే లోపలిది ఇంకా నేను అన్బాక్సింగ్ చేయలేదు కాబట్టి మీరు ఇంకా అవుట్ సైడ్ నుంచే చూసారు. కానీ చాలా బాగుంది. మేము కూడా ఇది కొన్నాము రోటీ మేకరు. మీరు అనుకుంటారు కదా చాలా వరకు కొంటున్నారు వీళ్ళు అని. అవును, కొన్నాము ఇది కూడా మేము. కొంటే దీంతో చాలా ఉపయోగాలంటే పెద్దగా ఏం లేవు. జస్ట్ ఇట్లా చపాతీ చేసుకోవడమే. కానీ మనం రియల్ లైఫ్లో చేసుకునే చపాతీలే చాలా బాగుంటాయి కదా. ఎందుకంటే మనం చక్కగా పెనం పెట్టుకొని దాని మీద అది పొయ్యి వెలిగించి చక్కగా దాని మీద పిండి మన చేతి ఎక్సర్సైజ్ అవుతుంది, చేతికి కూడా. ప్లస్ చేతికి పెట్టుకొని దాన్ని చక్కగా చపాతీ పిండి, అది గరిటె ఉంటుంది కదా, దాన్ని ఇట్లా ఏమంటారు, సర్కిల్ షేప్లో చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి పిండిని, అప్పుడు దాన్ని చేస్తాం కదా, అది బాగుంటుంది. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ చపాతీ మేకర్ ఉంది కదా, ఈ చపాతీ మేకర్ ఏంటంటే మీకు బ్యాచిలర్స్కి చాలామందికి ఇట్లా ఉపయోగపడుతుంది. ఇంక ఇదేంటంటే నాన్ స్టిక్ కోటింగ్ ప్లస్ డ్యూరబుల్ బాడీ, అంటే స్ట్రాంగ్ బాడీ. ఇంకా పవర్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా పవర్ లో అయితే అది ఇండికేట్ చేయడానికి కూడా ఉంటాయి. ప్లస్ ఇది ఏంటంటే టెంపరేచర్ని, ఇప్పుడు మీరు వేడి కావాలా మామూలుగా కావాలా ఇట్లా అంటే అడ్జస్టబుల్ టెంపరేచర్ది కూడా మీకు అవైలబుల్ ఉంటుంది దీంట్లో. కాబట్టి ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తాను. ఇది చాలా యూజ్ అవుతుంది. అది అంటే యూజ్ అంటే మాకు అంటే బ్యాచిలర్స్కి, ఎంప్లాయీస్కి, ఎవరైతే బాగా కష్టపడుతున్నారో 2 జాబ్స్ 3 జాబ్స్ అలా చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడిద్ది. ఇది నేను ఎక్కడ కొన్నానంటే, మా ఫాదర్కి తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు. అక్కడ ఫ్రెండ్కి రిలయన్స్ డిజిటల్లో ఇది అవైలబుల్ ఉందంట. అంటే ఇది ఆఫర్లో ఉంది. సో కాబట్టి తెలిసిన ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మాకు ఇది ఫ్రీగా ఇచ్చారు. మీరు అనుకుంటారు కదా బాగా ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళకి అని. అవును, ఇచ్చారు. నేను ఉన్నదే చెప్తున్నాను, అబద్ధం ఏం చెప్పట్లేదు. ఇంకా చూసారు కదా మీది ఎంత బాగుందో ఇది. ఇంకా లోపల సైడ్ అయితే చాలా బాగుంటుంది. మేము ఒకసారి దీన్ని యూజ్ చేసాం కూడా. ఇది ఏంటంటే దీని ప్రాసెస్, అంటే ఈ చపాతీ ఇట్లా ప్రాసెస్ ఎలా చేయాలంటే, ముందు పిండి ఉంటుంది కదా, ఆ పిండిని తీసుకొని రౌండ్గా చేసి, ముందు దీన్ని ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ పెట్టి స్విచ్ ఆన్ చేసి అది పీట ఉంటుంది కదా, పీట మీద ఎలా చేస్తామో వితౌట్ ఎలక్ట్రిసిటీ, దీనికైతే ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ పిండి ఉంటుంది కదా, ఆ పిండిని తీసుకొని ఇది ఉంది కదా చపాతీ మేకర్, ఆ చపాతీ మేకర్ని ముందు ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసిన తర్వాత చపాతీ పిండిని రౌండ్గా తీసుకొని మీకు బ్లాక్ కలర్గా ఒకటి కనిపిస్తుంది కదా, ఆ బ్లాక్ కలర్ని తీసుకొని ఇట్లా పైకి అని, ఇప్పుడు అదని ముద్దను దాంట్లో పెట్టి, మామూలుగా మనం అరిసెలు చేసుకుంటాం కదా, ఇలా పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా ఒత్తి చేసుకుంటాం కదా, ఇట్లా ముందుకు పెట్టి, సేమ్ అలానే ఆ ప్రాసెస్లోనే దీన్ని కూడా చేయాలి. అదేంటంటే అరిసెల పిండి, మామూలుగా అట్లా చేస్తాం కదా అరిసెలు, ఇదేంటంటే చపాతీ పిండి. కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనికి చాలా బాగా ఉంటుంది. మేము కూడా ఒకసారి ట్రై చేసి చూసాం అసలు ఎలా ఉంటుంది అని టేస్ట్. కానీ బాగానే ఉంది, ఐ లైక్ ఇట్. ఇంకా అది పవర్ ఇండికేటర్స్ అని చెప్పాను కదా, పవర్ ఇండికేటర్స్ అంటే మ్యాక్సిమం, మినిమం, రెడ్, గ్రీన్, అంటే పవర్ అన్నది మనకు చెప్తుంటుంది, ఇండికేట్ చేస్తుంటుంది. అసలు ఇది ఉందా ఛార్జ్, మళ్ళీ పవర్ ఎలక్ట్రిక్ది పెట్టి ఛార్జింగ్ పెట్టాలా, ఇవన్నీ మనకు చెప్తుంటుంది. ఇంకా ఏంటంటే మనం దీంతో ఫ్లఫీ కూడా చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఇది పెట్టిన తర్వాత అదేమవుతుందంటే ఇట్లా పొంగుద్ది. మనం మామూలు పెనం మీద చేసి పొంగుద్ది కదా, ఆయిల్ వేయకుండా డైరెక్ట్గానే దీని మీద పెట్టి చేసేయడమే, ఆయిల్ వేయకుండా. ఇంకా చాలా అంటే దేన్నైనా, ఏ చపాతీ అయినా మీరు చేసుకోవచ్చు. అదే రాగి పిండి కానీ, జొన్న పిండి, సజ్జ పిండి, ఏవైనా చేసుకోవచ్చు. కానీ మీరు ఏంటంటే దోశలు వేసుకోలేరు. ఓన్లీ చపాతీ మేకర్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వితౌట్ ఆయిల్, ఎందుకంటే వితౌట్ ఆయిల్ అంటే హెల్త్కి మంచిది కాబట్టి. సో ఇది చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు పెడతాను లింక్ అన్నది. మీరు చూసినట్టుగా అయితే అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే బుక్ వస్తుంది, దాన్ని ఎలా వాడాలి, ఇవన్నీ దాని చపాతీ మేకర్, రోటీ మేకర్ గురించి
వస్తుంది. మనం దీని మీద నాన్స్ ఇవి కూడా చేసుకోవచ్చు. మనకి చాలా ఉపయోగపడిద్ది. దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే ఏ టైంలో అయినా మీకు ఎంత హడావిడిగా ఉన్నా కూడా చపాతీ ముద్ద చేసి దీని మీద పెట్టి ఆన్ చేసి ఇట్లా చేస్తే ఎలక్ట్రిక్ స్విచ్ పెట్టి ఇట్లా పెడితే అయిపోతుంది. మనకి పెనం పెట్టి ఇట్లా మామూలు చేసుకుంటాం కదా, డైలీ లైఫ్లో పెనం పెట్టి దాని మీద పిండేసి ఇట్లా రుద్ది అలా చేసుకుంటాం కదా, అదేంటంటే ఎక్కువసేపు కొంచెం కాలాలి, చాలా టైం పట్టిద్ది. ఇప్పుడు మీరు ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకోండి, ఒకవేళ ఏదైనా టిఫిన్ కానీ ఏదో ఒకటి చేసినా మీరు తొందరగా చేయాలి కాబట్టి ఇది రోటీ మేకర్ కనుక మీకు ఉంటే మాత్రం అర్జెంట్ అయినా జస్ట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. ప్లస్ ఏంటంటే ఇది ఓపెన్ చేయాలంటే మీకు అక్కడ చూడండి రూల్ బుక్లో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక కొనుక్కుంటే ఆ రూల్ బుక్లో మీరు చూడొచ్చు. దాంట్లో ఉన్న రూల్స్ కానీ అవి ఏంటవన్నీ మీరు చూడొచ్చు. సో చూడండి, బాగానే ఉంది పెద్దగా అయితే మేము యూజ్ చేసినప్పుడు. కానీ నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే నాకంటే నేను చిన్నోడిని కాబట్టి నేను చూసినంత వరకు నాకు ఓన్లీ బాగా నచ్చింది. కానీ యూజ్ చేసిన వాళ్ళకి మాత్రం నచ్చాలి కదా, కాబట్టి మా మమ్మీ వాళ్ళు యూజ్ చేసినప్పుడు నేను వాళ్ళని రివ్యూ అడిగితే చాలా బాగుంది, దీన్ని ఉపయోగించవచ్చు హడావిడిలో ఉన్నప్పుడు, రష్లో ఉన్నప్పుడు అని. మీరు చూసినట్టయితే చూడండి, కవర్లో బాగా ప్యాక్ చేసి ఉంచుతారు. దేనైనా ఒక వస్తువు అంటే చాలా బాగా ప్యాక్ చేసి ఉంచుతారు కదా. చూడండి, మీకు ఒక ప్లగ్ లాంటిది కనిపిస్తుంది కదా, ఆ ప్లగ్ ఏంటంటే అది తీసుకొని మీరు ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ పెట్టడానికి ఉంటుంది కదా ఆప్షన్, దాని దగ్గర పెట్టి స్విచ్ ఆన్ చేస్తే చాలు. ఈ రోటీ మేకర్ ఏంటంటే మనకి మేడ్ ఇన్ ఇండియానే ఇది రోటీ మేకరు. చూసారు కదా, మీరు ఒకటి బటన్లా ఉంది, అది బటన్ అంటే అదే రౌండ్ మ్యాక్స్ మినిమం అని ఉంది కదా, అదేంటంటే మనం చూసినట్లుగా నేను చెప్పాను కదా ఇందాక, మనం టెంపరేచర్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అని. ఆ మినిమంది మ్యాక్సిమంది ఉంది కదా, మ్యాక్స్ మిన్ అని, అది ఏంటంటే మనం బాగానే ఉంటుంది. సేమ్ దాన్ని ఇట్లా తిప్పడం అట్లా చేసుకోవాలి. మీరు చూసినట్లయితే చూడండి, చాలా బాగుంది కదా. ఇది స్టీల్దే చూడండి, ఇగోండి బ్లాక్ కలర్ది ఉంది కదా, అది ఇలా అని ఇది పైకి పెట్టి ఆ ముద్దని దాని మీద పెట్టి పైన దాన్ని క్లోజ్ చేసి ఇలా పెట్టి బ్లాక్ది ఉంది కదా, ఆ బ్లాక్ది ఒత్తితే మనకి చపాతీ మంచి ప్యూర్ షేప్లో రెడీ అయిపోతుంది. కానీ చిన్న చపాతీలే, ఎందుకంటే అది మీరు చూసారు కదా సైజు లోపల కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి అది చిన్న చపాతీలు అవుతుంది. మీరు చపాతీలు చేసుకుంటే బాగానే ఉంటుంది దీని మీద. కానీ మీకు ఏంటంటే అన్నీ కంఫర్ట్గానే అయిపోతాయి. సో ఇదేం కంపెనీ అంటే మనం ప్రెస్టీజ్, ఇందాక చెప్పాను కదా ప్రెస్టీజ్ అని, ప్రెస్టీజ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఇంకా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.